తెలంగాణలో టీ హబ్ 2015 సంవత్సరంలో ఏర్పాటైనటువంటిది. ఇది ఇన్వెస్టర్లని అదేవిధంగా ఉత్పత్తిదారులని కనెక్ట్ చేసేందుకు ఏర్పాటైనటువంటి ఒక సంస్థ. ఇప్పుడు ఆ సంస్థ కొత్త ఇన్వెస్టర్ల కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇందులో ఉద్యోగాలు కూడా ఇస్తూ ఉంటుంది. అయితే ప్రధానంగా ఏ రంగాల వారికి ఎంతెంత ఉద్యోగాలు వచ్చాయి, దీనికి సంబంధించినటువంటి అప్డేట్ని రిలీజ్ చేసింది. అందులో ముఖ్యమైనటువంటిది డేటా అనలిస్ట్, అదేవిధంగా సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్, ప్రజెంట్ టైంలో ఏఐ లెర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. డాటా సెంటర్ మేనేజింగ్ ఇలాంటి వాటి మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి ఫస్ట్ మంచి క్వాలిఫికేషన్తో వచ్చినటువంటి విద్యార్థులకి బీటెక్ డిగ్రీ, అదేవిధంగా ఇంకేదైనా సరే కోర్సులు చేసినటువంటి వాళ్ళకి ఆయా అనుబంధ రంగాల్లో ట్రైనింగ్ ఇచ్చి మరీ ఉద్యోగాలు తీసుకుంటున్నటువంటి సంస్థ ఇది. ఇందులో ప్రతి సంవత్సరం కొంత ఇన్వెస్ట్మెంట్లను పెంచుకుంటూ ఉంటుంది. అదే సందర్భంలో ఇప్పుడు ప్రజెంట్ దేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇన్వెస్టర్ల కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే వాళ్ళు అప్లై చేశారు, మేము పలానా పని చేస్తున్నాం, మాకు ఇంత ఇన్వెస్ట్మెంట్ కావాలి అని అడుగుతున్నారు. దీనికోసం కంపెనీ అయితే చాలా వరకు పనిచేస్తూ ఉంది. దీనికి ఏదైతే టీ హబ్ అని చెప్పుకున్నటువంటిదో కొత్త కంపెనీలకి అదేవిధంగా ఆలోచన వాస్తవానికి చెప్పుకోదగ్గది ఏంటంటే ఐడియాలజీ వీళ్ళది పెట్టుబడి పెట్టేవన్నీ తీసుకొచ్చి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి ప్రోడక్ట్స్ తయారు చేయించి వాడుకోవడం, ఇది వాస్తవానికి జరిగేది. ఇందులో ఫస్ట్ ప్రోత్సాహంగా ఇచ్చింది టాటా కంపెనీ. కాస్త ఇన్వెస్ట్మెంట్ చేసింది ఇందులో. అలా కొంత రీసెర్చ్ చేసి పని విజయవంతమైంది. ఆ తర్వాత కాలంలో మరిన్ని కంపెనీలు వచ్చాయి, కొంత ఇన్వెస్ట్మెంట్ చేసే రీసెర్చ్ జరిగాయి. అయితే ప్రస్తుతం ఏఐ మీద జరుగుతున్నటువంటి రీసెర్చ్లు పెరిగాయి. అంతేకాకుండా అనేక రకాలుగా, ఉదాహరణకి సోలార్ మీద ఎక్కువగా జరుగుతుంటాయి. ఎందుకంటే సోలార్ టెక్నాలజీ అంటే మక్కువ ఎక్కువ, ఎందుకంటే కంపెనీల వాళ్ళకి. కారణంగా ఏం చేస్తున్నారు, సోలార్ మీద మీరు బెటర్ రీసెర్చ్ చేసి మాకు ఇస్తే మేము ఇంత ఇన్వెస్ట్ చేస్తామని కూడా ఇన్వెస్టర్లు వస్తున్నారు. అయితే సోలార్కి సంబంధించినటువంటి మేజర్ బేసిక్ ఏంటంటే సోలార్ సెల్స్ ఇక్కడ క్రియేట్ అవ్వట్లేదు, విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. తద్వారా ఏంటంటే రీసెర్చ్కు కాస్ట్ కూడా పెరిగిపోతుంటుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న వాటితో రీసెర్చ్ చేస్తే బెటర్, కాకపోతే విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని మరి రీసెర్చ్ చేయాలంటే చాలా కష్టం. ఇది ప్రధానమైనటువంటి అంశం. ఎట్లా అంటే ఒక్క సోలార్ సెల్లే ఇక్కడ 200 రూపాయలు ఉంటుంది. అదే వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే 50 నుంచి 80 రూపాయల్లో వస్తుంది. అంటే ఎంత డిఫరెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉత్పత్తి లేదు కాబట్టి దానికి అంత డిమాండ్ ఉంటుంది. అదే విదేశాల్లో ఎక్కువ ఉత్పత్తి అవుతుంది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా ఇటువంటి పనులు చేసేటప్పుడు ఎందుకంటే సోలార్ మీద ఎక్కువ చేస్తున్నాం. సోలార్ కంపెనీలు ఉదాహరణకి ఏమున్నాయి, టాటా పవర్ సోలార్లో ఉన్నది, అదేవిధంగా అదానీ పవర్ ఉంది, ఎన్టీపీసీకి సంబంధించిన సోలార్ మీద రీసెర్చ్ చేస్తుంది. ఇప్పుడు ఇలాంటివి జరుగుతుంది. ఏఐ బేస్గా వచ్చేసరికి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఉదాహరణకు ఒకటి చెప్పుకుంటాం, మనం వ్యవసాయ రంగంలో ఏఐని ఉపయోగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న ఏఐ టూల్స్ని తీసుకొచ్చారు. ఎట్లా అంటే పంట పొలాల్లో నీరు పెట్టాలి అని అనుకున్నారనుకోండి, దానికోసం ఆటోమేటిక్గా రన్ చేసేటువంటి 3 ఫేస్ మోటార్లకు మీటర్లు వచ్చాయి, అది తెలిసింది అందరికీ. కాకపోతే ఏఐ బేస్డ్గా ఒక ఉదాహరణకు వరి పంట వేసుకున్నారు, వరిలో ఎంత పర్సెంటేజ్ నీరు ఉండాలి, ఎంత ఉంది ప్రజెంట్, దాన్ని ఆటోమేటిక్గా అది ఎప్పుడు ఆన్ అవుతుంది, వీటి గురించి పూర్తి విశ్లేషణ చేసుకుని డేటాబేస్ అదంతా అదే నడవగలిగేటువంటి సిస్టమ్ తీసుకొచ్చారు. తద్వారా ఏమవుతుంది,
సరైన పంట బాగా పండుతుంది, ఎందుకంటే నీటికి సంబంధించిన సమస్యలు ఉండవు. అంతేకాకుండా ఎంత యూనిట్లో కరెంట్ అవసరం అవుతుందో కూడా ముందే లెక్కేసి పెడుతుంది. తద్వారా ఏమవుతుంది, ఇటు వ్యవసాయం చేసుకునే వాడికి అదేవిధంగా కరెంటు వినియోగులకు కూడా ఒక అంచనా ఉంటుంది. అలా ఏమవుతుంది, మంచిగా వస్తుంది. అంతేకాదు క్రాప్ కూడా బాగుంటుంది, ఎందుకంటే రోబోటిక్లో నిరంతరం దాని పర్యవేక్షణ అదే కాబట్టి మంచి క్వాలిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనికోసం ఏఐ టూల్స్ని వస్తున్నాయి. ఇప్పటికే ఆల్రెడీ గృహ ఉపయోగాలకి ఆటోమేటెడ్ వాటర్కి సంబంధించినటువంటిది, అంటే వాటర్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మోటార్ పట్టుకునేటువంటిగా అటువంటి చిన్న చిన్న ఏఐ టూల్స్ ఆల్రెడీ క్రియేట్ చేస్తారు. అటువంటివి మరింతగా డెవలప్ అయ్యాయి అనుకోండి, సామాన్యునికి దగ్గరగా చేర్చగలిగినట్టు అవుతుంది. ఇది ప్రస్తుతానికి ఇటువంటి చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్ సెంటర్లో కూడా ఇటువంటి టీ హబ్లో రన్ అవుతూనే లోకల్గా ఉన్నటువంటి కంపెనీలు దీన్ని ఉపయోగించుకుంటూనే తద్వారా పెద్ద స్థాయికి ఎదగాలని ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటివి ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇప్పుడు టీ హబ్ ఇన్వెస్టర్ల దగ్గరికి పలానా మా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని రకాలు మా దగ్గర ఉన్నాయి, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పడం ద్వారా మరింత బెటర్ క్వాలిటీగా రీసెర్చ్ అదేవిధంగా గుడ్ ప్రొడక్ట్స్ రాబోతున్నాయని అధికారికంగా తెలియజేస్తుంది. ఇది వాస్తవానికి టీ హబ్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం.